ఈ వీడియో కేవలం యూట్యూబ్‌లో ఎవరైతే కష్టపడి సక్సెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే. ఎవరికైతే వాళ్ళ దగ్గర మంచి మొబైల్ లేక, లేకుంటే మంచి మన బ్యాక్‌గ్రౌండ్ గానీ, లేకపోతే లైటింగ్ గానీ ఏదైనా లేక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో వీడియోస్ చేయడానికి ఆలోచిస్తున్నారనుకోండి. ఈ వీడియో మీకోసం మాత్రమే. మీరు ఫేస్ చూపించకుండా ఓన్లీ వాయిస్ తోటి మంచి మంచి ఛానెల్ ఐడియాస్ అయితే ఇవ్వబోతున్నాను ఇందులో. మీరివి క్రియేట్ చేసినట్లయితే తొందరగా సక్సెస్ వస్తుంది. అలాగే ఈ టైంలో యూట్యూబ్‌లో ఇవైతే ట్రెండింగ్‌లో అయితే నడుస్తున్నాయి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం. అలాగే ముందుగానే రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలా అయితేనే మీకు తగ్గ కంటెంట్ మీకు దొరుకుతుంది. మీరు ఏ కంటెంట్ చేస్తే బాగుంటుందనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. చూడండి ఇక మనం టాపిక్‌లో వెళ్ళినట్లయితే యూట్యూబ్‌లో సహజంగా వీడియోస్ చేయాలనైతే చాలా మందికైతే ఉంటుంది. సింపుల్‌గా మనం వీడియోస్ చేయాలి అంటే ఏం గావాలి? ఒక కెమెరా గావాలి. కెమెరా లేకున్నా ఒక మంచి మొబైల్ కావాలి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మంచిగుండాలి. ఇప్పుడు నాలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉండి పెట్టుకుంటే మీకు అన్ని కంటెంట్‌లో సెట్ కాదు. బట్ మేము అంటే ఎక్స్‌ప్లెయిన్ చేసే కంటెంట్ కాబట్టి మాకు నడుస్తుంది. బట్ మీరు చేసే కంటెంట్‌లో ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ సెట్ కాదు కాబట్టి మీరు చేయడానికైతే ఆలోచిస్తూ ఉంటారు. అందుకోసమే మీ అందరి కోసం మంచి మంచి టాపిక్స్ అయితే ఎంచుకొని మీకు చూపించడం జరుగుతుంది. అలాగే యూట్యూబ్‌లో వీటి గురించి ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి అని తెలిసిన తర్వాతనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన మొదటి ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే రిలేషన్‌షిప్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. అంటే ఇప్పుడు మనం సింపుల్‌గా మాట్లాడుకున్నట్లయితే యూట్యూబ్‌లో ఎక్కువగా ట్రెండింగ్‌లో నడిచేది ఒక అమ్మ విలువ గురించి తెలియజేయడం, ఒక ఫాదర్ విలువ గురించి, లేకుంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యన, అలాగే మొత్తం మనం ఏదైతే ఫ్యామిలీ‌లో రిలేషన్స్ ఉంటాయో వాటికి ఉన్న విలువలేంటి, అలాగే వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న కంటెంట్ ఇప్పుడనేది షార్ట్స్‌లో గాని, లాంగ్‌లో గాని చాలా వైరల్ అయితే అవుతున్నాయి. ఎక్కువ శాతం వీటికి ఎక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి. అలాగే వీటికి ఫేస్ చూపించాల్సిన అవసరం అయితే లేదు. మీకు కొన్ని వీడియోస్ అయితే అవసరం పడుతుంది. వెనకాల ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియోస్ కోసం మాత్రం మీకు చాలా వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. పిక్సెల్స్ అని, పిక్సాబై అని చాలా వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. దీని గురించి నేను ఆల్రెడీ సెపరేట్‌గా ఒక వీడియో చేయడం జరిగింది. మీరు స్టాక్ ఫుటేజ్ ఎక్కడి నుంచెల్లి తీసుకోవాలనేది. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. అది చూసిన తర్వాత మీకు ఫుటేజ్ ఎక్కడి నుంచెల్లి తీసుకోవాలన్న అవసరం అయితే ఉండదు. మొత్తం గూడా మీకు 10, 11 వెబ్‌సైట్స్ అయితే ఉంటాయి. అందులో మీకు అన్నీ గూడా దొరికేస్తాయి. ఇంకోటి కావాలనుకుంటే మీరు పేడ్ గూడా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడే ఇన్వెస్ట్ చేయొద్దు కొత్తగా ఛానెల్ క్రియేట్ చేసిన వాళ్ళు. అలాగే సెకండ్ వచ్చేసరికి లవ్ టిప్స్. అంటే ఇప్పుడు మనం ఏ విధంగా ఉంటే ఒక అమ్మాయి మనల్ని లవ్ చేస్తుంది. ఇవైతే యూట్యూబ్‌లో ఎక్కువ ట్రెండింగ్‌లో అయితే అవుతున్నాయి. మనం తెలుగులో తీసుకున్నా, లేకుంటే హిందీలో తీసుకున్నా గూడా, హిందీలో అయితే ఇంకెక్కువగా నడుస్తున్నాయి. ఎలా ఉంటే ఒక అమ్మాయి మనల్ని లవ్ చేస్తుంది, లేకుంటే ఎలా ఉంటే ఒక అబ్బాయి మనల్ని నచ్చుతాడు. ఇవన్నీ ఏవైతే టిప్స్ ఉంటాయో లవ్ టిప్స్ గానీ, లేకుంటే అమ్మాయి, అబ్బాయి మధ్యన ఏ విధంగా సంబంధం ఉండాలి, వాళ్ళు ఏ విధంగా ఉంటే విడిపోకుండా గట్టిగా అంటే మంచి బంధం సెట్ అవుతుంది. వాటి గురించి అయితే వీడియోస్ చేస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఇస్తూ ఎలాంటి ఫేస్ లేకుండా మొత్తం గూడా మంచి మంచి కపుల్ వీడియోస్ తీసుకొని అంటే స్టాక్ ఫుటేజ్ నుంచెల్లి తీసుకొని వాళ్ళు వీడియోస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వాటికి మంచి మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి. ఎందుకనంటే మనం ఖాళీగా కూకున్నోళ్ళం ఉన్న రోగం ఇది ఏంటి లవ్ అనేది. అందుకోసం ఆటోమేటిక్‌గా ఆ కంటెంట్ అనేది కనెక్ట్ అవుతుంది. అలాగే యూతే ఎక్కువగా యూట్యూబ్ చూస్తుంది కాబట్టి మీ ఛానెల్ తొందరగా గ్రో అవ్వటం జరుగుతుంది. థర్డ్ ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు దీని మీద గనక కంటెంట్ చేయగలిగారనుకోండి మీకు వ్యూసే నేను గ్యారంటీ అయితే ఇస్తున్నాను. ఎందుకనంటే ఇప్పుడు చాలామంది యూత్ అనేది జాబ్స్ లేక, ఇంట్లో కూర్చొని డబ్బులు లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు. అలాగే డిప్రెషన్‌లోకి అయితే వెళ్తున్నారు. అలాంటి వాళ్ళకు మోటివేషన్ అయితే అవసరం. మోటివేషన్ వీడియోస్ ఒకవేళ మీరు చేయగలుగుతారు. మంచి వాయిస్ వస్తుంది. మంచిగా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు. ఒక మనిషిని మీరు మంచిగా యాక్టివ్ అయ్యేలా చేయగలుగుతారు. అలాగే మీరు కరెక్ట్‌గా ఎడిట్ చేయగలుగుతారు వీడియోస్‌ననుకోండి. ఖచ్చితంగా మీకు తొందరగా సక్సెస్ అయితే వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు యూత్ అనేది చాలామంది ఈ డిప్రెషన్‌లో అయితే ఉన్నారు. మోటివేషన్ కావాలనుకునే వాళ్ళైతే చాలామందున్నారు. అలాంటి కంటెంట్ జేస్తే మీరు యూట్యూబ్‌లో ఎక్కడైనా చూడండి. మోటివేషన్ కంటెంట్ వెళ్లి మీరు జస్ట్ సెర్చ్ చేసి చూడండి. లక్షల్లో వ్యూస్ అయితే ఉంటాయి. మినిమమ్ మనకు 10,000 వ్యూస్ దాటినయి అయితే ఉంటాయి. కొత్త కొత్త ఛానెల్స్ గూడా మోటివేషన్ కంటెంట్ అనుకోండి ఆటోమేటిక్‌గా వ్యూస్ అయితే వస్తున్నాయి. అలాగే మనకు నార్మల్‌గా అంటే కొన్ని కొన్ని పాయింట్స్ తీసుకొని, కొన్ని కవితలను తీసుకొని గూడా మోటివేట్ అయితే జేస్తున్నారు. అలా గూడా మీరు చేయొచ్చు. అలా చేసినట్లయితే మనకు ఆటోమేటిక్‌గా ఈ కంటెంట్ చేసే వాళ్ళకు తొందరగా రీచ్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ ట్రై జేసి ప్రయత్నించాలనుకుంటే
ఈజీగా ప్రయత్నించొచ్చు. మీకు మంచిగా ఒకవేళ క్వాలిటీ ఇవ్వగలిగితే మంచి ఎక్స్‌ప్లనేషన్ గనుక మీ దగ్గరుండి గొంతు గనుక కరెక్ట్‌గా ఉన్నట్లయితే ఫోర్త్ టాపిక్ ఏంటంటే, ఒకవేళ మీకు టెంపుల్స్ గురించి నాలెడ్జ్ ఉన్నట్లయితే అంటే టెంపుల్స్‌లలో మనకు మంచి మంచి విగ్రహాలు చెక్కి ఉంటాయి. అలాగే పురాతనమైన టెంపుల్స్, మరుగున పడిపోయిన టెంపుల్స్ చాలా అయితే ఉంటాయి. వాటి గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే, అలాగే వాటి గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే పురాతన చరిత్ర గురించి వాటి మీద గనుక వీడియోస్ చేసినట్లయితే ఇప్పుడున్న దాని ప్రకారం అయితే ఎక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే అవి ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి. ఎప్పుడైతే అయోధ్య రామ మందిరం ఎప్పుడైతే ఉందో ఆ తర్వాత నుంచి మన భారతదేశంలో హిందీలో గాని, తెలుగులో గాని ఎక్కడైనా గూడా ఏది చూసినా గూడా మొత్తం గూడా ఈ టెంపుల్స్ గురించి అలాగే వీటి చరిత్రని ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఆ వీడియోసే ఎక్కువగా వైరల్ అయితే అవుతున్నాయి. మీరు గూడా ఒకవేళ ఇలాంటి కంటెంట్ ఇవ్వగలిగితే ఇది మంచి మూవ్‌మెంట్. ఒకవేళ ఈ టైంలో చాలు చేసిర్రనుకోండి అంటే ఈ టైంలో ఛానెల్ క్రియేట్ చేసిర్రనుకోండి ఆటోమేటిక్‌గా తొందరగా సక్సెస్ అయితే వస్తుంది. ఫిఫ్త్ టాపిక్ ఏంటంటే ఒకవేళ మీకు డీప్‌గా రిసర్చ్ చేసే అలవాటుంది. మీరు రిసర్చ్ చేయగలుగుతారని మీకు నమ్మకం ఉందనుకోండి. మీరు హిస్టరీ మీద వీడియోస్ చేయండి. హిస్టరీ అంటే అంతకుముందుకు మన భారతదేశం ఏ విధంగా ఒక రిచెస్ట్ కంట్రీ ఇప్పుడు ఏ విధంగా పేదరికంగా మారింది, మధ్యలో ఎన్ని రాజకీయాలు జరిగాయి, ఎంతమంది మన మీదకొచ్చి అక్రమదారులు మనల్ని ఆక్రమించుకోవడం జరిగింది. అలాగే సోమనాథ్ మందిరాన్ని ఎన్ని సార్లు ఆక్రమించుకు వెళ్ళినా కూడా అక్కడ ఇంకా గూడా అలానే ఉన్న మన గుడిని కూలగొట్టలేకపోయారు. ఇవన్నీ గూడా మనకు చాలా రకాల చరిత్ర మనకు తెలియనివైతే ఉన్నాయి. ఒకవేళ మీరు డీప్‌గా రిసర్చ్ చేసి వాటి మీద వీడియోస్ చేయగలిగితే, పూర్తి అవగాహన తీసుకున్న తర్వాత ఒక వీడియో మీరు చేయగలిగితే తొందరగా మీకు సక్సెస్ అయితే వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు వీటి మీద గూడా మనకు చాలా తెలుగులో చేసేవాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళ పేర్లయితే నేను తీసుకోను. మీకు ఐడియా ఉంటే మీరు సెర్చ్ చేయండి. మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి. మన హిస్టరీ గురించి సెర్చ్ చేస్తుంది. వాళ్ళు పెద్ద పెద్ద ఛానెల్స్ లక్షలలో వ్యూస్ మనం వీడియో అప్‌లోడ్ చేసినా 1, 2 రోజులలో లక్షలలో వ్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటి కంటెంట్ గనుక మీరు చేయగలిగితే హిస్టరీ మన భారతదేశం గురించి అసలు ఏ విధంగా అంతకుముందు ఉంది, ఏ విధంగా ఇప్పుడు ఈ విధంగా మారడానికి కారణాలేంటి అనేది పూర్తిగా మీరు మొత్తం రిసర్చ్ చేయగలిగితే మీకు తొందరగా సక్సెస్ అయితే వస్తుంది. ఇవైతే మనకు టాప్ 5 టాపిక్స్. ఒకవేళ మీరు వీటి మీద మొత్తం అవగాహన తీసుకొని మీకు ఇందులో నచ్చింది ఏదైనా కూడా మీరు చేయగలిగితే చెయ్యండి. తొందరగా అయితే ఇప్పుడు మనకు సక్సెస్ అయితే వస్తుంది. అలాగే వీడియోస్ కోసం మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోకండి. పిక్సాబై నుంచెల్లి, పిక్సెల్స్ నుంచెల్లి మీకు జెప్పాను గదా! చాలా వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఒకవేళ ఇందులో మీకు కంటెంట్ దొరకట్లేదనుకోండి, అసలు ఈ కంటెంట్ మీరేదైతే టాపిక్ చేయాలనుకుంటున్నారో వాటి మీద అసలు వీడియోస్ లేవనుకోండి, మనం యూట్యూబ్ నుంచెల్లి గూడా వీడియోస్ తీసుకోవచ్చు. అది ఏ విధంగా తీసుకోవాలని మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ ఒక వీడియో చేసుకుందాం. ఎక్కువ కామెంట్స్ వచ్చినట్లయితే మనం తప్పకుండా దాని మీద వీడియో తీసుకుందాం. దాని గురించి మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్‌లో నుంచెల్లి కొంతమంది వీడియోస్ తీసుకుంటారు. వాటిని ఎగ్జాంపుల్‌గా చెప్పి వీడియోస్ చేస్తూ ఉంటారు. వాటిని గూడా మీకు డౌట్ ఉండే ఉంటుంది. వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు? వీళ్ళలాగా నాకు చేయాలని. దాని గురించి మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. మీరు అడిగితేనే చేస్తానని. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందనైతే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఛానెల్‌లో కొత్తగా వచ్చినట్లయితే ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం. అలాగే యూట్యూబ్‌లో ఏ డౌట్స్ ఉన్నా గూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం దాని మీద వీడియోస్ చేయడానికి ప్రయత్నించుకుందాం. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మాత్రం ఇంతే. బాయ్. జై హింద్. వందే మాతరం. హరే కృష్ణ. రాధే రాధే.